సర్కారీ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత పెంచేందుకు తెలంగాణ విద్యాశాఖ ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో 3 నెలల సమయమే ఉండడంతో కాలేజీల వారీగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడిగా కృష్ణ ఆదిత్య ఇటీవల బాధ్యతలు స్వీకరించగా రాష్ట్రంలోని 428 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఇంటర్ అధికారులతో సమావేశమయ్యారు. అందులో కీలక నిర్ణయాలు తీసుకొని ఉత్తీర్ణత శాతం పెంచడానికి కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణలోని మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 ఏళ్లు కలిపి 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పలు చోట్ల సగం మంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఉత్తీర్ణత 50% మించడం లేదు. 2023 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో కేవలం 40% మందే పాస్ అయ్యారు. ఈ క్రమంలో గత 3 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన కృష్ణ ఆదిత్య గైర్హాజరవుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని, 2-3 సార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారు. విద్యార్థి స్థాయిలను అంచనా వేసి వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకోవాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా లెక్చరర్లు స్పెషల్ క్లాసులు తీసుకోబోతున్నారు. అన్ని సబ్జెక్టుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 90 రోజుల్లో అమలు చేయాలని కృష్ణ ఆదిత్య సూచించారు. మరోవైపు విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని ముఖ్య లోటుపాట్లపై కీలక చర్యలు తీసుకోబోతున్నారు. తెలంగాణలో 33 జిల్లాలుంటే కేవలం 7 డిఐఓ పోస్టులే ఉన్నాయి. అంటే మరో 26 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఇక 60కి పైగా కాలేజీలకు పర్మనెంట్ ప్రిన్సిపాల్స్ లేకపోవడం గమనార్హం. దాదాపు 300 ప్రైవేట్ కాలేజీలు గృహ వాణిజ్య సదుపాయాల్లో కొనసాగుతుండగా వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. వాటికి ఇంటర్ బోర్డు అనుసంధ గుర్తింపు జారీ చేయలేదు. ఈ 3 సమస్యలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని కృష్ణ ఆదిత్య నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల ముందు ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఒక మహిళ, ఒక పురుష అధ్యాపకులను కౌన్సిలర్లుగా నియమిస్తారు. చదువు ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ఒక్కో కాలేజీలో కనీసం 4 సీసీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. ఇలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి మంచి ఫలితాలు వచ్చేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోబోతోంది.